వెల్కమ్ టు మై ఛానల్. అనగనగా రామాపురం అనే గ్రామంలో సోమయ్య అని ఒక పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన న్యాయాధిపతి, ధర్మాన్ని పాటిస్తూ ఉండేవాడు. ఆ ఊరిలో ఆయనకు ఎవరు కూడా ఎదురు మాట్లాడేవారే కాదు. ఆయన ఏది చెప్తే అది వినేవారు. అలా గొప్ప పేరు తెచ్చుకున్నాడు సోమయ్య. అలాగే ఇంట్లో కూడా ఆయన ఏం చెప్తే అది వినేవారు. కొడుకు, భార్య, అలా గొప్ప పేరు సంపాదించుకున్నాడు సోమయ్య. అలాగే పొలం ఏమన్నా తక్కువనా అన్నా పొలం కూడా మంచిగానే సంపాదించి పెట్టాడు ఒక్క కుమారునికి. తన కుమారునికి అంత తెలియాలి అన్న ఉద్దేశంతో తన ఆస్తి వివరాలు అన్నీ కుమారునికి ఓపికగా ఒక్కొక్కడిగా అన్నీ చెప్తాడు. దురదృష్టవశాత్తు వాళ్ళ నాన్న కుమారునికి ఆస్తి వివరాలు చెప్పిన మరుసటి రోజే భీమయ్య చనిపోతాడు. అప్పుడు వాళ్ళ అమ్మ ఉండి, మీ నాన్న చనిపోయాడు కదా, చనిపోయిన కొన్ని రోజుల్లోనే నువ్వు పెళ్లి చేసుకోవాలి, మళ్ళీ తర్వాత చేసుకుంటే నీకే ఇబ్బందులు అని వాళ్ళ అమ్మ పెళ్లి చేస్తుంది ఘనంగా. కానీ వాళ్ళ అమ్మకు సంతోషం కన్నా బాధనే ఎక్కువ ఉంటుంది, వాళ్ళ భర్త లేడని. కొడుకు కోడలను చూసి కొంచెం సంతోషం పడుతుంది. తర్వాత వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకొచ్చి టెస్ట్ చేసి వాళ్ళ కొడుకు కోడలను చూసి సంతోషం ఆగలేక ఏడ్చేస్తుంది. ఇంకా నేను నా కొడుకు పెళ్లి చేశాను, ఇంకా నాకు టెన్షన్ లేదు అని హ్యాపీగా ఉంటుంది. ఇంకా కోడలు మొదటి రోజు కిచెన్లో పంపిస్తేనే నాకు వంట రాదు అని అరుస్తుంది. ఇంకా ఇన్న అత్త వచ్చి, నేను ఉన్నా కదమ్మా, నేను ఉన్నాగా, నీకెందుకు, నేను నేర్పిస్తా, లేకపోతే నువ్వు ఎలా చేసినా మేము తింటాం అని ఆమెకు ఒక ధైర్యం చెప్తుంది. ఇంకా సరే అత్తమ్మ అని ఆమె కాళ్ళకు దండం పెట్టుకొని మంచి గౌరవంని ఇస్తుంది కోడలు. వాళ్ళ అత్త కూడా చాలా నచ్చుతుంది, లేవమ్మా అని చెప్తుంది. ఇంకా కోడలు కూడా వంట చేయడం కూడా మంచిగా నేర్చుకుని వాళ్ళ ఇంట్లో ఒకరోజు వాళ్ళ అత్తకు కొడుకు తెలియకుండా మంచి వంటలు అద్భుతంగా వేస్తే అందరూ షాక్ అవుతారని చేస్తుంది. ఇంకా వాళ్ళ అత్తమ్మ కొడుకు చూసి మొదటిగా తినడానికి వెళ్తారు. ఇంకా తిని వాళ్ళు ఎంతలా పొగుడతారంటే మన మాటలో చెప్పలేం. అలా కొన్నాళ్ళ తర్వాత వాళ్ళ ఇంట్లో ఒక విచిత్రం జరిగింది. ఏంటంటే కన్న తల్లిని కొడుకు, నువ్వు ఇంట్లో నుంచి వెళ్తావా, నీకు అన్నమయం ఏమయ్యాం అని చాలా కోపంగా తిడతాడు. ఆమె చాలా బాధపడుతుంది. తర్వాత ఏమవుతుందో పాటలో చూద్దామా? వేచి ఉండండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.